సామాన్లు కనపడేలా బట్టలు వేసుకున్నారు అనే ఈ ఒక్క మాటనే అందరూ పట్టుకున్నారే తప్ప, స్త్రీ అంటే ప్రకృతి, చీర కట్టుకొని కూడా మహానటులయ్యారు, స్త్రీలకు ఎంతో గౌరవం ఉంది మన సమాజంలో అని కూడా శివాజీ అన్నారు. కానీ ఇంత మంచి మాటలు మాత్రం గాలికి వదిలేశారు. ఒక్క సామాన్లు అనే మాటను పట్టుకొని ఇప్పుడు మొత్తం ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఇంకా సమాజంలో ఏ పని లేదన్నట్టుగా ఎక్కడ చూసినా స్త్రీల కట్టుబొట్ల గురించే చర్చ మొదలైంది. శివాజీ ఏదో తప్పు చేశాడు, శివాజీ ఏదో చాలా పొరపాటున అన్నాడు, అతన్ని శిక్షించాలి అని చాలామంది కోరుకుంటున్నారు. కానీ స్త్రీల గురించి, వాళ్ళ గౌరవం గురించి శివాజీ చెప్పిన మాటలు మాత్రం గాలికి వదిలేశారు. ఏమంటారు ఫ్రెండ్స్? ద్వాపర యుగంలో ఒక స్త్రీ చీర లాగినందుకే ఓ పెద్ద యుద్ధం జరిగింది. అదే కలియుగంలో స్త్రీని సరిగా చీర వేసుకో అన్నందుకే ఇక్కడ యుద్ధం కాదు, యుద్ధాలే జరిగిపోతున్నాయి. మరి అభివృద్ధి చెందాము, నాగరికత అభివృద్ధి చెందింది అని అంటున్న ఈ మనుషులు ఎటువైపు వెళ్తున్నారో అర్థమే కావడం లేదు. మీకైనా తెలిస్తే కామెంట్ల రూపంలో రాయండి. మనం దేనిలో అభివృద్ధి సాధించాము? ఇప్పుడు జరుగుతున్న ఆడవాళ్ళ బట్టల విషయంలో నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. బాబు, మీకు ఒక దండం, మీరు ఎలా అయినా తగలడండి. మా పిల్లల మిమ్మల్ని ఫాలో కాకుండా చూసుకోవడమే పేరెంట్కి ఓ పెద్ద సవాలు. దేశం ఎంత అభివృద్ధి చెందినా భరతమాతకి గౌరవం ఉండాలి, ఆ ఔన్నత్యం పెరగాలి. అంతేగాని స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా, మోడ్రన్ పేరుతో బికినీల సంస్కృతిగా ఉండకూడదు. ఎప్పుడైతే స్త్రీని అంగట్లో ఉన్న ఆటబొమ్మలా చూస్తున్నారో ఆ రోజే స్త్రీలకున్న గౌరవం దిగజారిపోతుంది. దయచేసి మళ్ళీ పాత సంస్కృతి రావాలి, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువ, గౌరవం పెరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో వ్రాయండి. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు నీకు నాతో మాట్లాడే సమయమే దొరకదా? అదే వేరే వాళ్ళతో అయితే గంటలు మాట్లాడుతూ ఉంటావు, రీల్స్ చూసుకుంటావు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసుకోవడానికి టైం ఉంది. కానీ నాతో మాట్లాడటానికి మాత్రం నీకు టైం లేదు. నేను మనిషినే, నాకు మనసు ఉంటుంది అని మీ వాళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితికి మీరు రాకండి. ఎందుకంటే మీకు బయట ఆఫీస్ పనులు ఎంత ముఖ్యమో, బయట మీరు క్లయింట్లకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అంతకంటే డబల్ ప్రిఫరెన్సు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇవ్వండి. ఎందుకంటే మీరు వాళ్ళతో టైం కేటాయించి వాళ్ళతో మీ విషయాలు షేర్ చేసుకోకపోతే వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే తెలిసి మన అనుకున్న వారిని దూరం చేసుకోకండి. అలవాట్లు మార్చుకోకుండా అయోధ్య వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా ఏం ఉపయోగం లేదు. ఫస్ట్ నీకు అనిపించాలి ఎదుటివాడికి మనం చెడు చేయకూడదు, మన వల్ల వేరే ఎవ్వరికి కూడా నష్టం కలుగ చేయకూడదు, వేరే వాళ్ళ కన్నిటికి మనం కారణం కాకూడదు అని అలా నువ్వు బ్రతకగలిగితే నువ్వు ఏ అయోధ్యకి, ఏ అరుణాచలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతేగాని పొద్దున లేచిన దగ్గర నుంచి స్వార్థంతో ఆలోచిస్తూ ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అంటే నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు.